దేశానికి ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య వ్యవస్థను మరింత పారదర్శకంగా రైతుల శ్రేయస్సు లక్ష్యంగా తీర్చిదిద్దుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానంతో పట్టాదారు పుస్తకాలను రాజముద్రతో అందిస్తోందని తెలిపారు. ఏకొండూరు మండలం మాధవరంలో జరిగిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, తిరువూరు శాసనసభ్యులు కొలికలపూడి శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. 702 మంది స్థానిక లబ్ధిదారులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, భూమి అంటే కుటుంబానికి ఉద్వేగాలతో కూడిన అంశమని, ఈ నేపథ్యంలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు సరికొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరికరాలతో సర్వే జరగ్గా శాటిలైట్ టెక్నాలజీ, జియో కోడ్స్ అనుసంధానంతో రాజముద్రతో సరికొత్త పట్టాదారు పాసు పుస్తకాలను అందిస్తున్నట్లు తెలిపారు. భద్రతా ఫీచర్లతో ఈ పుస్తకాలు రూపొందించినట్లు తెలిపారు. భూ సంబంధిత మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు, గ్రామాలను భూ వివాదాల రహితంగా మార్చేందుకు ఈ పాసు పుస్తకాలు దోహదం చేస్తాయని, హద్దులను మార్చడం వంటి మోసాలు కుదరవని స్పష్టం చేశారు. అత్యంత ఖచ్చితత్వంతో మన భూములు, మన హద్దులు భద్రంగా ఉంటాయని వివరించారు. QR కోడ్ స్కానింగ్ ద్వారా భూమికి సంబంధించిన వివరాలను కంప్యూటర్లో, మొబైల్లో చూసుకోవచ్చునని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతులు లాభదాయకమైన పంటలు సాగు చేసే వ్యవసాయంతో పాటు పాడికి ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళ్లాలన్నారు. అన్నదాతలు లక్షాధికారులు కావాలని ఎమ్మెల్యే సూచించారు. ఉద్యానవన పంటలు సాగు దిశగా వెళుతూ ప్రకృతి సేద్య విధానాలను అవలంబించాలన్నారు. ఏకొండూరు ప్రాంతానికి అగ్రి హార్టీ హబ్గా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం అందిస్తున్న పట్టాదారు పాసు పుస్తకాలు సెక్యూరిటీ ఫీచర్లతో ఉన్నాయని, యజమానులకు పూర్తి స్థాయిలో భూభద్రత లభిస్తుందని పేర్కొన్నారు. ఇంటింటికి కృష్ణా జలాలు అందించే కార్యక్రమాన్ని ఏకొండూరులో ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేలా కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో తిరువూరు ఆర్డీఓ ఏ కుమార్, తహసీల్దార్ ఎం ఉదయభాస్కర్రావు, ఎంపీడీఓ బొజ్జలగాని శ్రీనివాసరావు, వివిధ శాఖలకు చెందిన అధికారులతో పాటు రాష్ట్ర మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియా, డివిజనల్ విజిలెన్స్ కమిటీ సభ్యులు వాసు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వారు ఒకసారి విజిట్స్ కొంచెం ఓవర్లాప్ అవడం వల్ల ఈరోజు ఈ గౌరవ ముఖ్యమంత్రి వారి సభని గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నిర్వహించడానికి ఇక్కడ గ్రామ సభ నోటీస్ ఇవ్వడం జరిగింది కాబట్టి కొనసాగిస్తూ ఉన్నాము. సో ఈ సభలో ముఖ్యంగా ఉద్దేశం మీ భూమి మీ హక్కు. ఇది జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల్లో రీసర్వే జరిగిన తర్వాత 13 నోటీస్ పబ్లిష్ అయిన తర్వాత పట్టాదారు పాస్బుక్ వచ్చిన తర్వాత ఆ పట్టాదారు పాస్బుక్ని ప్రాపర్గా వెరిఫై చేసి దాంట్లో మార్పులు చేర్పులు జాగ్రత్తగా జరిగాయా అని రైతుకు చూపించి, రైతు దాన్ని చూసి సంతృష్టి చెందాక ఆయన బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటే ఈకేవైసీతో పట్టాదారు పాస్బుక్ని పంపిణీ చేయడం జరుగుతుంది. అదే ఈరోజు ఈ గ్రామంలో జరుగుతూ ఉంది. ఈస్ట్ మాధవరంలో మొత్తానికి 702 పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయి. సో అంతమంది రైతులకు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. అందరివి ఆ పేరు కానీ లేదా ఏదైనా ఎక్స్టెంట్ కానీ మొబైల్ నెంబర్ తేడా వస్తే అవి కూడా ఇప్పటికీ వెరిఫై చేసుకుని రెక్టిఫై చేయించి ఈరోజు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాము. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇప్పుడే మీరు మా అధికారులు చెప్పారు, ఒక బుక్ ఇవ్వండి మా అట్మోస్ట్ సెక్యూరిటీ ఫీచర్స్తో, అంటే ట్యాంపర్ ప్రూఫ్. ఎవరు దీన్ని ట్యాంపర్ చేయాలన్నా, ఓవర్ రైడింగ్ చేయాలన్నా, లేదా దీన్ని ఏమైనా మనము ఈ చీటింగ్ చేయడానికి అవకాశం లేకుండా అత్యంత సాంకేతికతతో అడ్వాన్స్ టెక్నాలజీని అమలు చేసి, ఎలాగైతే శాటిలైట్ రీసెర్చ్ చేసి శాటిలైట్ లాంచ్ చేస్తున్నప్పుడు ఎంత దానికి ఆలోచించి రీసెర్చ్ చేసి సైంటిస్ట్ కూర్చొని చేస్తారో, అదే ప్రకారం దీనికి ఇటు అడ్మినిస్ట్రేటివ్గా అటు టెక్నాలజీగా రెండు అమర్చి ట్యాంపర్ ప్రూఫ్గా ఈ బుక్ని ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా ప్రైవేటు భూములు రకరకాల కారణాల వల్ల 22A ఉన్నాయి సార్. వాటిని వీలైనంత త్వరగా 22A నుండి విముక్తి చేసి రైతులకి వాళ్ళ భూమి మీద వాళ్ళకి పూర్తి స్థాయి హక్కులు కలిగిస్తారని సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మా నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే అన్ని కులాల్లో ఉన్న పేదలకి ఇళ్ల స్థలాలు వీలైనంత త్వరగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాలని కోరుకుంటూ, ఈ మాధవరంతో పాటు ఏకొండూరు మండలంలో చుట్టుపక్క ఇటీవల సంవత్సరాల్లో వస్తున్న మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతాన్ని కూడా ఒక హార్టికల్చరల్ హబ్గా తయారు చేయమని
ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా గ్రామాల్లో కూరగాయలు పండిస్తున్నారు. మా పోలిశెట్టిపాడు కానీ మారేపల్లి కానీ అలాగనే ఈ ప్రాంతంలో కూడా అక్కడక్కడ పండిస్తున్నారు. దయచేసి వాణిజ్య పంటలు రైతుకి రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రైతుని హార్టికల్చర్ వైపు మళ్లించి సేంద్రియ వ్యవసాయంతో వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చి రైతుని లక్షాధికారిని చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నగరంలో ఆభరణాల ప్రియుల కోసం అత్యాధునిక డిజైన్లతో కూడిన వరేణ్య 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షోరూంను చూపురిపల్లి శాసనసభ్యులు కిమ్మిడి కళా వెంకట్రావు, హీరోయిన్ హెబ్బా పటేల్ లాంఛనంగా ప్రారంభించారు. బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి ఆదరణ పెరుగుతుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. వరేణ్య 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వ్యాపారపరంగా దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గవర్నర్పేట అప్సరా థియేటర్ ఎదురుగా ఉన్న స్వర్ణ కాంప్లెక్స్లో నూతనంగా వరేణ్య 1 గ్రామ్ గోల్డ్ షోరూంను ఘనంగా ప్రారంభించారు. వరేణ్య 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు, ప్రముఖ హీరోయిన్ హెబ్బా పటేల్ విచ్చేసి షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షోరూంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలను తిలకించారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితిలో బంగారం ధర ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. అనంతరం షోరూం నిర్వాహకులు పిన్నింటి సంపత్ కుమార్ మాట్లాడుతూ, గత 100 ఏళ్లుగా జ్యువెలరీ రంగానికి ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ధరల్లో నాణ్యమైన ఆభరణాలను అందించాలనే లక్ష్యంతో ఈ షోరూంను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ షోరూంలో జడో కుందన్, మోజోనైట్, టెంపుల్ జ్యువెలరీ, సీజెట్ కలెక్షన్స్ వంటి సుమారు 60కి పైగా విభిన్న రకాల ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. ముఖ్యంగా సంప్రదాయ వేడుకలతో పాటు ఫ్యాన్సీ వేర్గా కూడా ఉపయోగపడేలా ఈ డిజైన్లను రూపొందించామని సంపత్ కుమార్ పేర్కొన్నారు. కేవలం 100 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు అన్ని వర్గాల వారికి అందుబాటులో ధరలో ఉండడం తమ ప్రత్యేకత అని, నాణ్యత విషయంలో రాజీ పడకుండా అత్యుత్తమ ఉత్పత్తులను అందిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ ప్రజలు తమ షోరూంను సందర్శించి మార్కెట్ ధరలతో పోల్చితే తక్కువ ధరలకే లభించే విభిన్న ఆభరణాలను పరిశీలించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు పిన్నింటి శ్రీనివాస్, పిన్నింటి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ హెబ్బా పటేల్. టుడే నేను వరేణ్య 1 గ్రామ్ గోల్డ్ అండ్ పర్ల్ జ్యువెలరీ షోరూమ్ లాంచ్ చేయడానికి వచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ షోరూమ్ లాంచ్ చేస్తే. అండ్ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. నేను కలెక్షన్స్ చూశాను, వెరైటీ చూశాను, ప్రైసెస్ చూశాను, అన్ని ఆప్షన్స్ లైక్ బెస్ట్ ప్రైసెస్, బెస్ట్ డీల్స్లో బెస్ట్ క్వాలిటీ నేను చూసిన తర్వాత చెప్తున్నాను. సో మీరు ఖచ్చితంగా వరేణ్య 1 గ్రామ్ గోల్డ్ అండ్ పర్ల్ జ్యువెలరీ షోరూమ్కి రండి. చాలా మంచి కలెక్షన్స్ ఉంది, మీరు డిసప్పాయింట్ అసలు అవ్వదు. వరేణ్య జ్యువెలర్స్ని ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయటం చాలా సంతోషం. అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ఈ 1 గ్రామ్ జ్యువెలరీ తీసుకురావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే 170 మంది పైన ఏవైనా ఫంక్షన్స్ చేసుకునేటప్పుడు ఆ రోజున అలంకారం చేసుకోవటానికి కానీ, బర్త్డే అలాంటి సమయాల్లో అలంకరణ చేసుకోవటానికి కానీ ఎక్కువగా ఉపయోగపడేటటువంటి ఈ జ్యువెలరీని మరి ఆ రోజు సుఖ సంతోషాలతో వాడుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి జ్యువెలరీని అందరికీ అందుబాటులోకి తీసుకురావటం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నా చేతుల మీదుగా ఓపెన్ కావటం కూడా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మైసెల్ఫ్ సంపత్ కుమార్ పిన్నింటి, సన్ ఆఫ్ పిన్నింటి శ్రీనివాసరావు గారు ఫ్రమ్ విజయవాడ. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారికి, అలాగే మన సెలబ్రిటీ ఏంజల్ హెబ్బా పటేల్ గారికి, మీడియా మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వెరీ మచ్ థ్యాంక్ యూ. ఈ ఫీల్డ్లోకి నేను రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డే బై డే
జ్యువెలరీ ఈజ్ బూమింగ్. మోర్ దెన్ 100 ఇయర్స్ నుంచి మనం ఈ జ్యువెలరీ ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి 1.5 lakh of years నుంచి జ్యువెలరీ అనేది ఉంది. ఫస్ట్ స్టార్టెడ్ ఫ్రమ్ స్టోన్స్, ఇప్పుడు పర్ల్స్ ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు మెయిన్ ముఖ్యంగా జడవ్ కుందన్, మోజోనైట్స్, టెంపుల్ అండ్ సీజెడ్ కలెక్షన్ which can be usable by both traditional and fancy wear. At this stage, I thought of being available to people from all ranges. So if you can see, there are items from even 100 rupees and till 15,000 rupees as well. మీరు ఒకసారి మన షోరూమ్కి విచ్చేసి ప్రైజెస్ అవి చెక్ చేయండి, క్వాలిటీస్ చెక్ చేయండి. ఐఎమ్ డ్యామ్ ష్యూర్ యూ ఫీల్ ఇట్ వెరీ చీపర్ ప్రైజెస్ ఫర్ ద గివెన్ క్వాలిటీ, ద బెస్ట్ క్వాలిటీ. ప్రతి ఒక్క ఐటమ్ కూడా దేర్ ఆర్ నియర్లీ 60 categories ఆఫ్ ఐటమ్స్ ఇన్ అవర్ షోరూమ్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు కమ్ విజిట్ అండ్ ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారిలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రథమ స్థానంలో నిలుస్తారని ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ అన్నారు. ఉర్దూ భాషకు ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ అకాడమీ తరపున కంప్యూటర్ సెంటర్లను నెలకొల్పేందుకు 3 కోట్ల రూపాయలు మంజూరు చేశారని ఆయన వివరించారు. కుల మతాలకు అతీతంగా అందరూ నేర్చుకోవాల్సిన అద్భుతమైన భాష ఉర్దూ అని పేర్కొన్నారు. కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుకారి ఆస్థానంలో ఆవో ఉర్దూ సికో పేరిట ముస్లిం విద్యార్థులకు ఉర్దూ వేసవి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ఉర్దూ భాష అభ్యసించేందుకు అవసరమైన పుస్తకాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ పాల్గొని పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఉర్దూ భాషను అందరూ అభ్యసించవలసిన అవసరం ఉందన్నారు. ఎంతో అద్భుతమైన ఉర్దూ భాషను అభ్యసించడం వల్ల ఎంతో విలువైన సాహిత్యాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉర్దూ భాషాభివృద్ధి కోసం కృషి చేసిన వారిలో సీఎం చంద్రబాబు నాయుడు మొదటి స్థానంలో నిలుస్తారని పేర్కొన్నారు. ఉర్దూ భాషకు ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున వేసవి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసి ఆవో ఉర్దూ సీఖో పేరిట పుస్తకాలను ప్రచురించి అందజేయడం అభినందనీయమన్నారు. ఇందుకోసం ప్రభుత్వం తరపున 3 కోట్ల రూపాయలను మంజూరు చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉర్దూ భాషను అభ్యసించాలని ఆయన సూచించారు. కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుకారి దర్గా ఆస్థాన బాబా అల్తాఫ్ రాజా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ ఫరూక్ షుబ్లీని ఉర్దూ అకాడమీ చైర్మన్గా నియమించిన చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. ఇది సీఎం చంద్రబాబు నాయుడు ముందు చూపుకు అనుభవానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఉర్దూ అకాడమీ చైర్మన్గా భాష పట్ల బాధ్యత గల షుబ్లీని నియమించడం వల్ల ఉర్దూ భాషాభివృద్ధికి ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ లోగోలో ఉర్దూ భాష ఉన్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ లోగోలో కూడా ఉర్దూ భాషను చేర్చాలని, తెలుగు, ఇంగ్లీష్ భాషల తరువాత విశిష్టత గల ఉర్దూ భాషను సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, తొండెపు దశరథ జనార్దన్లకు అల్తాఫ్ రజా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉర్దూ భాషాభిమానులు, ముస్లిం మత పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉర్దూ భాష గుర్తింపు తెచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముందు చూపున్నటువంటి, ఎందుకంటే అనుభవజ్ఞులు ఎక్కడో అభివృద్ధి అక్కడే అన్నారు. అభివృద్ధి చెందాలంటే అనుభవం కావాలి. ఆ అనుభవంతో కూడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఉర్దూ భాషకు గుర్తింపు రావాలంటే ఎవరిని ఎన్నుకోవాలని, పార్టీ సభ్యత్వం తీసుకోకపోయినా కూడా పార్టీకి సానుభూతిపరుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకొని రాష్ట్రానికి ఉర్దూ భాష బాధ్యతలు అప్పచెప్పారు. దీనికి వారికి పూర్తిగా ధన్యవాదాలు అహ్లే సున్నత్ వల్ జమాత్ తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే లోగోలో ఉర్దూ భాష ఉంటుందో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే లోగో ఉందో, ఏదైతే గవర్నమెంట్ లోగో ఉంటుందో ఆ లోగోలో ఇంగ్లీష్ ఉర్దూతో పాటు ఉర్దూ భాష కూడా పెడతారని ఆశిస్తున్నాం. అది కూడా ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి ఫారూక్ షుబ్లీ గారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా ఎన్ఎండి ఫారూక్ గారు
మైనార్టీ మంత్రివర్యులకు, అట్లాగే వెనకుండి పూర్తిగా నడుపుతున్నటువంటి సింహం టీడీ జనార్దన్ గారికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మొహసినే ఉర్దూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అమల పొది నుండి, అదేవిధంగా మా గౌరవ మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి యొక్క సూచనల మేరకు, అదేవిధంగా మన పెద్దలు శ్రీ అహ్మద్ షరీఫ్ గారి యొక్క సలహాల మేరకు ఈ రోజున ఈ కార్యక్రమానికి జయప్రదంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను అందరికన్నా ముందు ఒక లిటరరీ కమిటీ, ఇన్ని 50 సంవత్సరాల చరిత్రలో ఎవరు కూడాను ఉర్దూ భాష కోసము ఒక లిటరరీ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేసింది లేదు. అందరికన్నా ముందు ఒక లిటరరీ కమిటీ ఎస్టాబ్లిష్ చేసి దాని తర్వాత ఈ యొక్క ఫస్ట్ పుస్తకం, అంటే ఈ 50 సంవత్సరాల చరిత్రలో ఉర్దూ భాషాభివృద్ధి కోసము ఎంతమంది ఏ రకంగా పాటుపడ్డారనేది ఇది అదొక్కటే నిదర్శనం. ఈ రోజున ఈ పుస్తకానికి ఉర్దూ సీఖ్ అన్న పుస్తకం తీసుకొచ్చి దాదాపు 25,000 కాపీలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ, రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఏంటంటే ఒక సమ్మర్ క్యాంప్, అంటే ఇది కేవలము ఒక భాష అనేది ఒక వర్గానికో లేకపోతే ఒక మతానికి చెందినది ఏమాత్రం కూడాను కాదు, ఇది అన్నిటికీ కూడాను అందరికి కూడాను చెందుతుంది అని చెప్పేసి సమ్మర్ క్యాంప్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ ప్రతి ఒక్కరిని కూడాను ఉర్దూ భాష నేర్చుకోవచ్చు అని చెప్పేసి అనేక చోట్ల దాదాపు 200 పైగా సెంటర్లలో ఈ రోజున ఉర్దూ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున నుంచి ఈ సమ్మర్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ముసుగులో రాచరిక పాలన సాగుతోందని వైసీపీ జనరల్ సెక్రటరీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లుగా ఆటోక్రసీ తరహాలో వ్యవహరిస్తోందని అన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పోలీసు రాజ్యం నడుస్తోందని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, సోషల్ మీడియాను అణచివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని వ్యాఖ్యానించారు. గత 2 సంవత్సరాల కిందట ప్రజాస్వామ్య ముసుగులో రకరకాల విన్యాసాలతో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం, దాన్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు సీఎం గత 2 సంవత్సరాల నుంచి తరతరాలుగా ఆటోక్రసీ, మొనార్కీ, రాచరికము, నియంతృత్వ పాలన నుంచి ఈ రోజుకి డెమోక్రటిక్ దేశాలుగా పేరు పొందినటువంటి డెమోక్రటిక్ సిస్టమ్గా తీసుకొచ్చినటువంటి ప్రజా పోరాటాలు, మానవ ప్రగతి ఒక్కసారిగా ఈ 2 సంవత్సరాల్లో మరలా బ్యాక్ టు ది పెవిలియన్, మళ్ళా ఆటోక్రటిక్ స్టేట్గా తయారు చేసినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో వీఆర్ కన్స్ట్రైన్డ్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, యాజ్ ఎ పర్సన్ హూ లివ్స్ ఇన్ దిస్ స్టేట్, యాజ్ ఎ పర్సన్ హూ లోస్ లిటిల్ బిట్ లా. ఇట్స్ హార్ట్ బర్నింగ్. ఈ ప్రజల యొక్క గొంతు నొక్కబడినటువంటి ప్రజల గుండు చప్పుడుగా మాత్రమే నేను మీ ముందరకు వచ్చిన. వీలైనంత వరకు ఒక్కసారి ప్రజలారా మీరు ఆలోచించండి, పరిష్కారం మీరే కనుక్కోండి, పరిష్కారం మీరే మాకు చెప్పండి. మీకంతా తెలుసు, ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలు గాలి కుదిలేసి, వాళ్ళ ప్రామిస్లు, వాళ్ళ చెప్పినటువంటి అన్ని గాలి కుదిలేసి ఈరోజు పోలీస్ రాజ్ అనే వ్యవస్థ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ప్రావర్బల్ మంకీస్ అంటారు. 3 కోతులు ప్రావర్బల్ మంకీస్. ఒకటి కళ్ళు మూసుకో ఉంటుంది, ఒకటి చెవులు మూసుకో ఉంటుంది, ఒకటి నోరు మూసుకో ఉంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు రైతులను నిలువున మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ధ్వజమెత్తారు. 2 ఏళ్లలో రైతులకు చెప్పుకోదగ్గ ఒక్క మేలు చేయలేదని మండిపడ్డారు. రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. మోంతా తుఫానుకు నష్టపోయిన రైతులకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. రైతుల కష్టాల్లో ఉండే వ్యవసాయ శాఖ మంత్రి సింగపూర్లో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రైతులను మోసం చేసిన ఈ ప్రభుత్వంపై ఎన్ని కేసులు పెట్టాలని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే కౌలు రైతులను కూడా ఆదుకోవాలని, రైతుల సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తరపున అని చెప్పి చెప్పుకునే ఒక్క పని కూడా చేయలేదు అంటే ఈ ప్రభుత్వం రైతు అనే పదానికి ఎంత వ్యతిరేకం అర్థమవుతా ఉంది. అంటే రైతులంటే వ్యవసాయం చేసే రైతులు కాదు, రాజధానిలో రైతులు కూడా, రాజధాని రైతు అంటే కూడా ఈ ప్రభుత్వానికి పడదు. అంటే రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతుకి బద్ద వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అనడానికి ఇవన్నీ కూడా ఉదాంతాలన్నీ కూడా కారణం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతు ఎప్పుడు కూడా రారాజుగా బతికాడు. కానీ ఈరోజు రైతు బానిసలాగా
ఈరోజు గ్రామాల్లో బతుకుతా ఉన్నారంటే కారణం ఏంటంటే అన్నీ కూడా సిస్టమ్స్ అన్నీ కూడా నిర్వీర్యం చేసేసారు. పంటల బీమా తీసేశారు, ఈ క్రాప్ సరిగ్గా చేయట్లేదు. మోందా తుఫానుకి సంబంధించి ఇప్పటికి దాదాపుగా ఖరీఫ్ అయిపోయింది, రబీ వచ్చింది. కనీసం మోందా తుఫాను గురించి ఇంతవరకు ఎక్కడ కూడా ప్రస్తావించిన మంత్రి లేరు, ఎమ్మెల్యే లేరు. ఎవరు కూడా అన్ని అబద్ధాలు చెప్పడం మినహా ఎక్కడా కూడా ఆ మోందా తుఫాను గురించి పట్టించుకునే పరిస్థితులు లేవు. అంటే ఇది చూస్తూ ఉంటే మోందా తుఫాను దాదాపుగా వచ్చి 6 నెలలు గడుస్తూ ఉన్నా ఇంతవరకు దాని గురించి మాట్లాడిన వ్యవసాయ మంత్రి గారు అయితే దాని గురించి మాట్లాడరు. వ్యవసాయ మంత్రి గారు సింగపూర్లో వ్యవహరించి ఎందుకు వ్యవసాయ మంత్రి గారు సింగపూర్లో వెళ్ళి ఆయన అక్కడ వ్యవసాయాన్ని అక్కడ చూసి ఇక్కడికి వచ్చి ఏం నేర్పిస్తారో నాకు అర్థం అవట్లేదు. అంటే ఉన్న ఇల్లుని సరి చేసుకోకుండా ఏదో సింగపూర్లో విహరించి ఏదో బాధ్యత లేనటువంటి సమాధానాలు చెప్పడం మంత్రి గారికి ఎంతవరకు సబబో ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏదో ఒక రోజు మిమ్మల్ని వ్యవసాయ మంత్రిగా కూడా ప్రజలే బహిష్కరించే రోజులు కూడా దగ్గరకు ఉన్నాయని చెప్పి మనం చేస్తా ఉన్నాం. 49వ డివిజన్లో ప్రమాదకరంగా మారిన కల్వర్ట్ గ్రిల్ను వెంటనే మార్చాలని సిపిఎం మాజీ ఫ్లోర్ లీడర్ బి సత్యబాబు డిమాండ్ చేశారు. నగర ప్రజల నుంచి 2026 మార్చి వరకు వసూలు చేసిన 250 కోట్ల నిధులు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నగరపాలక సంస్థ ప్రజలపై పన్నులు భారాలు మోపడంలో చూపుతున్న శ్రద్ధను ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా చూపించాలన్నారు. సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయి సత్యబాబు ఆధ్వర్యంలో పార్టీ బృందం 49వ డివిజన్లో పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న అవుట్ఫాల్ డ్రైన్పై ఉన్న కల్వర్టును పరిశీలించారు. కల్వర్టు మధ్యలో ఉన్న ఐరన్ గ్రిల్ కృంగిపోవడంతో ప్రజలకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు సిపిఎం బృందం అక్కడ పర్యటించింది. ఈ సందర్భంగా వి సత్యబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థ ప్రజలపై పన్నుల భారాలు మోపడంలో చూపుతున్న శ్రద్ధను ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా చూపించాలని కోరారు. చిన్నపాటి రోడ్డు మరమ్మతులు, కల్వర్టు రిపేర్లు, కాలువల పనులు కూడా సక్రమంగా జరగడం లేదని విమర్శించారు. పనులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తే ఇప్పటికే చేసిన పనులకు 200 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారని అన్నారు. నగర ప్రజల నుంచి 2026 మార్చి వరకు వసూలు చేసిన 250 కోట్ల నిధులు ఎక్కడికి వెళ్లాయి, ఎవరు మళ్లించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రమాదకరంగా ఉన్న కల్వర్టుల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని, లేకపోతే ప్రజా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి జి బాలదుర్గారావు, ఎన్ గురప్ప, జి శ్రీనివాస్, దుర్గారావు, రమణ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పనులు మాత్రం చేయట్లా, పన్నుల వసూల్లో మాత్రం వేగంగా ఉంది. మరి పన్నులు ముందస్తుగానే చెల్లించండి, లేకపోతే పెనాల్టీలు వేసేస్తామని చెప్పి బెదిరింపుల్లో మాత్రం ముందస్తుగా ఉంది. ఈరోజు విజయవాడ నగరంలో ఎక్కడ చూసినా కల్వర్ట్లు దెబ్బతిని ఉన్నాయి. ప్రజలు యాక్సిడెంట్లు అయ్యి పడిపోతున్నారు, ప్రమాదాలకు గురవుతున్నారు. అయినా పాలకులు మొద్దు నిద్ర వేయడం లేదు. కార్పొరేషన్ అదేమనంటే కార్పొరేషన్ ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవు, కాంట్రాక్టులు పనులు చేయడం లేదని చెప్పి సమాధానం చెప్తున్నారు అధికారులు. మరి విజయవాడ నగర ప్రజల నుండి వసూలు చేసినటువంటి సుమారు 250 కోట్ల రూపాయలు ట్యాక్స్లు ఏమైపోయాయి? ఖజానా ఖాళీ ఎలాగైపోతుంది? విజయవాడ కార్పొరేషన్లో ఏ దొంగలు పడి 250 కోట్లు దోచుకున్నారు? సమాధానం చెప్పాలి. ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు విజయవాడ నగరాన్ని సుందరవందనం చేసేస్తామని చెప్పి మాటలు చెప్తున్నారు, నిధులు మాత్రం రాబట్టడం లేదు. ఈరోజు ఇక్కడ విజయవాడ 49వ డివిజను మరి పెట్రోల్ బంక్ ఎదురు సందులో ఉన్నటువంటి కల్వర్టు సుమారు 4 రోజుల నుంచి ఇదే పరిస్థితిలో ఉంది. అలాగే 57 డివిజన్లో కూడా అదే పరిస్థితి. అనేక చోట్ల కల్వర్ట్ల మీద వెళ్తూ ప్రజలు పడిపోతున్న పరిస్థితి జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ ప్రమాదకరంగా ఉన్నటువంటి కల్వర్ట్ని మార్పు చేసి ఐరన్ డ్రిల్ని మార్పు చేసి ప్రమాదాల నుంచి ప్రజల్ని రక్షించాలని సిపిఎం పక్షంగా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఆకాశవాణి 90వ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆకాశవాణి విజయవాడ కేంద్రం అధికారులు తెలిపారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా డిజిటల్ వేదికల్లోనూ సేవలను విస్తరించామని చెప్పారు. విజయవాడ కేంద్రంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రీజనల్ ఛానల్ మేనేజర్ బి సోమేశ్వరరావు, కార్యక్రమ విభాగాధిపతి
జి దివ్య, న్యూస్ విభాగాధిపతి టి హెన్రీరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి సోమేశ్వరరావు మాట్లాడుతూ 9 దశాబ్దాలుగా ఆకాశవాణి ప్రజలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ విద్య, వ్యవసాయం, సంగీతం, సాహిత్యం, సాంస్కృతిక రంగాల్లో విశేష సేవలు అందిస్తుందన్నారు. ప్రముఖ కళాకారులు, గాయకులు, సినీ ప్రముఖులకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఒక వేదికగా నిలిచిందన్నారు. జి దివ్య మాట్లాడుతూ 90వ వార్షికోత్సవం సందర్భంగా ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మే 10న సాయంత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సర్వేపల్లి సిస్టర్స్ గాత్ర కచేరీ, గరగ నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల కోసం నిర్వహించిన పోటీల విజేతలకు అదే రోజు బహుమతులను అందచేయనున్నట్లు చెప్పారు. టి హెన్రీరాజు మాట్లాడుతూ సమాచార రంగంలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ ఆకాశవాణి తన విశ్వసనీయతను నిలబెట్టుకుందని అన్నారు. వాస్తవ ఆధారిత వార్తలను ప్రజలకు అందించడంలో ఆకాశవాణి ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ప్రస్తుతం న్యూస్ ఆన్ ఎయిర్ వెబ్సైట్, మొబైల్ యాప్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మీకు తెలుసు, ఈ ఆకాశవాణి అనేది కళాకారులకు నిలయమై, రైతులకు నేస్తమై, శ్రోతలకు శ్రేయోభిలాషిగా, యూత్కి ఫ్రెండ్గా నిలుస్తూ ఉంది. అలాంటి కార్యక్రమాలనే మేము రూపొందిస్తున్నాం. అన్ని విధాల ప్రజలకు చేరువవ్వాలనే ఉద్దేశంతో వారికి ఏవైతే ఉపయోగకరంగా ఉంటాయో ఆ కార్యక్రమాలనే మేము ప్రొడ్యూస్ చేసి బ్రాడ్కాస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వరకు మీకు ఈ ఆకాశవాణి విజయవాడ అంటే ఒకప్పుడు కాదు, ఇప్పుడు నడుస్తున్నది. ఎంతో శ్రోతలకు శ్రోతల చేత ఎన్నో విధాలుగా మన్ననలు పొందింది. ఎన్నో విధాలుగా ఎంతోమంది ఆర్టిస్టులకి నిలయమైంది. చాలామంది ఆర్టిస్టులు మీకు తెలుసు, చాలామంది ఆర్టిస్టులు అంటే పెద్దవాళ్ళు, బాలమురళీకృష్ణ గారు, వీళ్ళందరూ మన ఆల్ ఇండియా రేడియో స్టేషన్ నుంచే ఎక్కడ చేసినా, ఏ రూపంలో చేసినా, ఏ భాషలో చేసినా మన దగ్గర నుంచే వెళ్ళారు. దర్శకుడు మన సీనియర్ దర్శకుడు కె విశ్వనాథ్ గారితో సహా ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. చాలామంది, ఒకళ్ళే కాదు, ఇప్పుడు మన మారుతి రావు వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే, మన స్టేషన్లో పనిచేసిన వాళ్ళు. కొన్ని సంగీత వంగర జగ్గయ్య గారు, తర్వాత సాంగ్స్ పడుతున్న సునీత గారు కూడా ఆల్మోస్ట్ మన దగ్గర పనిచేసి వెళ్ళిన వాళ్ళే. అలాంటి గొప్ప గొప్ప కళాకారులను అందించింది ఈ కళానిలయం అని తెలియజేయడంలో అతిశయోక్తి లేదనుకుంటున్నాను. ముందుగా 1936లో మొదటి రేడియో స్టేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఆ వేడుకకు 90 సంవత్సరాలైన సందర్భంగా మా డైరెక్టర్ జనరల్ శ్రీ రాజీవ్ కుమార్ జైన్ గారి ఆదేశాల మేరకు జూన్ 8, 2025 నుండి ఈ సంవత్సరం జూన్ 8, 2026 వరకు కూడా వివిధ రకాలైన కార్యక్రమాలు అనేది మా స్టేషన్ తరపున నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల మే 10 అంటే వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సంగీత కచేరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంగీత కచేరీలో అఖండ తాండవం పాటతో ఎంతో ప్రాచుర్యం పొందిన సర్వేపల్లి సిస్టర్స్ వీళ్ళ గాత్ర కచేరీ అనేది ఉంటుంది. అలాగే విజువల్లీ స్టన్నింగ్, చూడడానికి ఎంతో బాగుండే గరగా నృత్యం అనేది పసుపులేటి అయ్యప్ప స్వామి బృందంతో ప్రదర్శింపబడుతుంది. మాది ప్రజా సంస్థ, ప్రభుత్వ సంస్థ, ఇది ప్రజలందరిది కూడా. ఈ వేడుకకి ప్రజలందరూ కూడా ఆహ్వానితులే. అలాగే ఈ 90 సంవత్సరాల వేడుకలో భాగంగా మేము యూత్ అవుట్ రీచ్ యాక్టివిటీస్ అనేది చాలా చేయడం జరిగింది. ఉదాహరణకు ఎస్ఆర్ఆర్ఎన్ సిఆర్ఆర్ కళాశాల, సిద్ధార్థ మహిళా కళాశాల, కేబిఎన్ కాలేజ్, అలాగే ఘంటసాల మ్యూజిక్ కాలేజ్, వీటిలో వ్యాసరచన ఇంకా ఎలక్యూషన్ కాంపిటీషన్స్ అనేది జరిగాయి. అలాగే మా ఆఫీస్ ప్రాంగణంలో శ్రోతల కోసం ఎస్సే రైటింగ్, ఎలక్యూషన్, జింగిల్స్ అండ్ ప్రోమోస్ ఇంకా కవితల కాంపిటీషన్ అనేది జరిగింది. రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యారంగంలో సమూల సంస్కరణలు చేపట్టాలని ఏపీ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ ప్రసన్న, ఏపీసీ ఎల్సీ అధ్యక్షులు పి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఉన్నత విద్యకు బడ్జెట్ కేటాయింపులకు గణనీయంగా పెంచాలని, వెనుకబడిన వర్గాలు మరియు మైనారిటీల కోసం ప్రత్యేక ఎడ్యుకేషన్ బడ్జెట్ ఫ్రేమ్వర్క్ తీసుకురావాలని కోరారు.
విద్యా సంస్థలో సమానత్వం, పారదర్శకతను కాపాడేందుకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యారంగంలో సమూల సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏపీ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ ప్రసన్న, ఏపీసీఎల్సీ అధ్యక్షులు పి శ్రీనివాస్ మరియు అమీర్ ఫహాద్ మాట్లాడారు. ఉన్నత విద్యకు బడ్జెట్ కేటాయింపులను గణనీయంగా పెంచాలని, వెనుకబడిన వర్గాలు మరియు మైనారిటీల కోసం ప్రత్యేక ఎడ్యుకేషన్ బడ్జెట్ ఫ్రేమ్వర్క్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా విద్యా సంస్థలో పెరిగిపోతున్న సంస్థాగత వివక్షను అరికట్టేందుకు రోహిత్ వేముల చట్టం మరియు బలమైన వివక్ష వ్యతిరేక చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని యూజీసీ కొత్త మార్గదర్శకాల వల్ల కలిగే నష్టాలను మరియు విద్యారంగంలో సవాళ్లను విశ్లేషించారు. విద్యా సంస్థలో సమానత్వం, పారదర్శకతను కాపాడేందుకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. అకాడమిక్లో చాలా లోపాలు ఉన్నాయని నీతి ఆయోగ్ గారు నిన్న కూడా కమిటీలో ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని విద్యా వ్యవస్థ ఎలా ఉంది ఏంటనేది ఒక 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రైవేట్ స్కూల్స్, ప్రభుత్వ బడులు, ఈ రెండింటి మధ్య వ్యత్యాసంలో ప్రభుత్వ బడులు అనేది ఆటోమేటిక్గా పాఠశాలలే కానీ కళాశాలలే కానీ తగ్గుతూ వస్తున్నాయి. మరి ఈ విధంగా తగ్గటం మూలాన గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలకి, విద్యార్థులకు అందాల్సిన విద్యనే దూరం అవుతుంది. కార్పొరేట్ వ్యవస్థ అనేది ఎక్కువైపోతుంది. దీనికి ప్రజలకి ప్రభుత్వ బడులు ఎందుకు తగ్గుతున్నాయి అంటే వసతులు సరిగ్గా లేవని, ఫెసిలిటీస్ లేవు, స్కిల్స్ లేవని అన్న క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నది ప్రభుత్వ బడుల్లోనే కదా. విద్యా వ్యవస్థ బాగుండాలి అంటే ప్రభుత్వ బడులే బాగుండాలి కదా. మరి దాని మీద ప్రభుత్వం కూడా ఖర్చు అనేది ఎక్కువగా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మన దేశం 4.6 జీడిపి లెవెల్స్ ప్రకారమే మాత్రమే ఖర్చు చేస్తుంది. ఇతర కంట్రీస్ అయితే 5.6, 5.4 కంట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాయి విద్యా వ్యవస్థ మీద. అదేవిధంగా 2019లో ఫ్రీ రెగ్యులరీ మానిటరీ కమిషనర్ అని ఒక జస్టిస్తో వేశారండి. ఆ కమిటీ మూలాన చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందులో జీవో నెంబర్ 53, జీవో నెంబర్ 54 కళాశాల, విశ్వవిద్యాలయాలు అంటే యూనివర్సిటీస్కి ఈ 3కి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఎక్కడ విద్యా వ్యవస్థలో ఎక్కడ లోపాలు ఉన్నాయి, దాన్ని ఎలా సరిచేసి అందరికీ కామన్ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఇవ్వాలనే దానికి ఆ రూల్స్ అనేది అందులో ఉన్నాయి. దాని ఇంప్లిమెంట్ పేపర్కి మాత్రమే వచ్చింది కానీ దాన్ని ఇంప్లిమెంట్ ఎవరు పట్టించుకోవట్లేదు. జీవోస్ వస్తున్నాయి, చట్టాలు వస్తున్నాయి, కానీ మరి దాన్ని అభివృద్ధి చెందితేనే కదా దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇంకో విధంగా ప్రైవేటు విద్యా సంస్థలు విచ్చలవిడితనంగా ఏర్పడుతున్నాయి. మరి అందులో ఫెసిలిటీస్ ఉన్నాయా అంటే దాని మీద నియంత్రణ కమిటీ అనేది లేదు. ఎక్కడ ఏ విధమైన ఫెసిలిటీస్, ల్యాబ్స్ లేవు, స్కిల్స్ లేవు, ఏమీ లేకుండా మరి విద్యా వ్యవస్థలు, ప్రైవేటు విద్యా వ్యవస్థలు విచ్చలవిడిగా ఎలా అనుమతులు ఇస్తున్నారు. ఈరోజు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుంచి 21 వరకు కూడా మొత్తం కూడా ఈ ఈక్వాలిటీ, సమానత్వం గురించి చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఈ సమానత్వం అనేది మన రాజ్యాంగంలో ఉన్న తర్వాత ఈరోజు మళ్ళీ వివక్షత మీద చట్టాలు ఎందుకు అనే ప్రశ్న వస్తూ ఉంది. ఎందువలనంటే 70 సంవత్సరాలైనా కూడా రాజ్యాంగంలో ఉన్న ఈ సమానత్వంలో సమానమైన అవకాశాలు, ఉపాధి అవకాశాలు, లేకపోతే ఉద్యోగ అవకాశాలు అన్నీ సమానంగా ఉండాలి. దాంట్లో ఎక్కడ కూడా వివక్షత ఉండకూడదు అని. అంటే అది కులం ప్రకారం కానీ, మతం ప్రకారం కానీ, వర్ణం కానీ, లేకపోతే వాళ్ళు పుట్టిన ప్రదేశం, ప్రాంతం, ఇలాగా దీంతో తేడాలు చూపించకుండా వివక్ష లేకుండా అందరూ సమానంగా ఉండాలని, ఆ సమానంగా అవకాశాలు ఉన్నప్పుడే మొత్తం కూడా ఈ ధనిక పేదరికం లేకపోతే అంతరాలు ఇవి వ్యత్యాసాలు లేకుండా ఉంటాయని చెప్పేసి ఉద్దేశంతో వాటిని ఏర్పడటం జరిగింది. అయితే ఈరోజు చూస్తే ఇంతకుముందు మనకి మొదట్లో కుల వివక్షత ఉండేది కాబట్టి ఆ కుల వివక్షతకు సంబంధించి అనేక చట్టాలు వచ్చినాయి. దానికి సంబంధించి SC/ST ప్రివెన్షన్ యాక్ట్ కానీ, సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, ఇట్లా కొన్ని చట్టాలన్నీ కూడా ఈ కుల వివక్షత మీద వచ్చినాయి. కానీ ఈరోజు ప్రజెంట్ డేస్లో వీటన్నిటిని చూస్తే దీనికి మతం అనే దాని ప్రకారంగా రిలీజన్, హేట్ ముస్లిం అని అలాగే చాలా పట్టించుకొని చాలా సమూహాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు దాకా కూడా వర్కింగ్ ప్లేసెస్లో కానీ దేంట్లో కానీ స్త్రీలపై జరిగిన లైంగిక హింస కానీ, దాడులు కానీ దానికి సంబంధించింది, అట్లాగే వికలాంగులకు సంబంధించి కానీ ఇట్లా కొన్ని చట్టాలు తీసుకొస్తూ డిజబిలిటీ యాక్ట్ అట్లా తీసుకొని వచ్చారు. అయితే కాంప్రహెన్సివ్గా మొత్తం అన్నీ తీసుకొని రావడానికి చేసిన లెజిస్లేషన్ అయితే చట్టాలు అయితే చేయలేదు. మిల్క్ ప్రాజెక్ట్ సమీపాన వేంచేసి ఉన్న శ్రీ హనుమత్ దీక్షాపీఠంలో స్వయంభుగా వెలిసిన
శ్రీరామ భక్త అభయ వీరాంజనేయ స్వామివారి నూతన ఆలయ జీర్ణోద్ధరణ పునఃప్రతిష్ఠ, కుంభాభిషేకం, శ్రీ హనుమత్ జయంతి దీక్షల విరమణ మహోత్సవాలు ఈ నెల 6 నుంచి 13వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు హనుమత్ దీక్షా పీఠం పీఠాధిపతులు దుర్గాప్రసాద్ స్వామీజీ చెప్పారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పరమహంస పరివ్రాజకాచార్యులు త్రిదండి శ్రీమన్నారాయణ జీయర్ స్వామి సహా పలువురు పీఠాధిపతులు పాల్గొంటారని వివరించారు. భక్తులంతా ఈ ఉత్సవంలో పాల్గొనాలని కోరారు. విజయవాడ పాల ఫ్యాక్టరీ వద్ద ఉన్న హనుమత్ దీక్షా పీఠం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హనుమత్ దీక్షా పీఠం పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన ఉదయం 10:29 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారిచే స్వర్ణ హస్తములతో యంత్ర మూర్తి శిఖర ప్రతిష్ఠ కుంభాభిషేకం అనుగ్రహ భాషణ దివ్య మంగళ శాసనములు ప్రసాదిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పరమహంస పరివ్రాజాచార్యులు త్రిదండి శ్రీమన్నారాయణ దేవనాథ జీయర్ స్వామీజీ వారు, కమలానంద భారతీ స్వామి, సద్గురు సాయి కుమార్, బాబాజీ, శివలీల మాతాజీ ఇంకా పలువురు అధికార అనధికార ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో పాల్గొన్న కృష్ణా మిల్క్ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన శ్రీరామభక్త అభయ వీరాంజనేయ స్వామివారి దేవస్థాన పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఎంతో మహిమాన్వితుడైన శ్రీ అభయ వీరాంజనేయ స్వామివారి హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం శుభ పరిణామమని చెప్పారు. ఈ సందర్భంగా హనుమాన్ దీక్షా పీఠం కార్యక్రమాల కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్షా పీఠం కార్యదర్శి రాంపిళ్ళ గౌరీ శివశంకర్, కోశాధికారి రాంపిళ్ళ ఓంకార్, పలిశెట్టి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై హనుమాన్. భగవద్బంధునారా, హనుమత్ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి వచ్చేటువంటి హనుమాన్ దీక్ష స్వాములందరికీ ముందుగా హనుమత్ జయంతి శుభాకాంక్షలు అందిస్తూ, హనుమత్ దీక్షా పీఠం సద్గురు సైద్ అప్పలస్వామి మహారాజ్ స్థాపించినటువంటి ఈ పీఠాన్ని 1912వ సంవత్సరంలో స్థాపించారు. వారు ఇచ్చినటువంటి ఆదేశం హనుమత్ దీక్షల ద్వారా, హనుమత్ దీక్ష మంత్రం ద్వారా ప్రతి రాష్ట్రాల్లో, ప్రతి గ్రామాల్లో, ప్రతి ఇంటింటికి ఈ మంత్రాన్ని అందించాలి అని, కులాలు మతాలు అంటరానితనాలు దూరం చేయాలని, ఉన్నది ఒకే కులం, అదే హిందువులు, అదే మానవులు, అదే భారతీయులు అని వారు ఆదేశించిన ప్రకారంగా ఇక్కడ 1980లో ప్రారంభించినటువంటి ఉద్యమం ఈ సంవత్సరానికి లక్షల సంఖ్యలో చేరింది. ఇక్కడ నూతనంగా శిలా మందిరాన్ని నిర్మాణం పూర్తి చేసుకొని ఇక్కడ ప్రతిష్ట కుంభాభిషేకాన్ని మే 11వ తారీఖు ప్రారంభం కాబోతుంది. శ్రీమాన్ చలసాని ఆంజనేయ గారి అధ్యక్షతన, అలాగే పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి యొక్క కరకమల చేత కుంభాభిషేక ప్రతిష్ట మూర్తిని ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఒక మూర్తిలో వెలిసినటువంటి ఆంజనేయ స్వామిని సయ్యద్ అప్పల్ స్వామిజీ మహారాజ్ వచ్చి ఒక చిన్న ఆలయాన్ని ప్రతిష్ఠించటం, తద్వారా 100 సంవత్సరాల తర్వాత ఇవాళ దుర్గాప్రసాద్ స్వామీజీ వారి యొక్క పర్యవేక్షణలో పాల ఫ్యాక్టరీ ఎదురుగుండా ఒక రాతితో ఒక మహా ఆంజనేయ స్వామి ఆలయాన్ని ప్రతిష్ఠించడం అనేది ఈ రాష్ట్రానికి, దేశానికి చాలా శుభసూచకం. దీన్ని శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు 11వ తారీఖు ఉదయం 9 గంటలకి వారి స్వయహస్తాలతో స్వామిని శిఖర కుంభాభిషేకాన్ని చిన్నజీయర్ స్వామి వారు చేతుల మీదుగా, తిరుపతి నుంచి వచ్చే స్వామి అలాగే దుర్గాప్రసాద్ స్వామి వారు వీళ్ళందరి చేతుల మీదుగా ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి, అమరావతి ప్రాంతానికి కూడా చాలా శుభసూచకమవుతుందని అభయ ఆంజనేయ స్వామి వారు, వీరాంజనేయ స్వామి స్వయంభూగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి
ఈ ప్రాంత అభివృద్ధిలో కానీ ఈ ప్రాంత ప్రజల రక్షణలో కానీ ఆయన ఇప్పటిదాకా ఎలా ఉన్నారో భవిష్యత్తులో కూడా ఆ రకమైనటువంటి స్వామి ఆశీస్సుతో స్వామివారి యొక్క ఆలోచన మీద కట్టినటువంటి ఈ ఆలయాన్ని అందరూ కూడా పాల్పంచుకుని రేపు 11వ తారీఖు నుంచి కానీ 12వ తారీఖున హనుమ జయంతి ఉత్సవాలు కానీ 13వ తారీఖున జరిగే మహాపూర్ణ కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఆత్మబంధువులారా, మన పూజ్య గురుదేవులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామి వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా ఆలయ పునఃప్రతిష్ఠ బ్రహ్మాండమైన పద్ధతిలో 11వ తారీఖున పూజ్య చినజేరి స్వామీజీ వారి ఆధ్వర్యంలో ఎందరో మహానుభావులు విచ్చేస్తూ ఉన్నారు, సాధు పుంగవులు విచ్చేస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుండి హనుమాన్ దీక్ష స్వీకరించిన స్వాములు ఉభయ రాష్ట్రాల నుండి హైదరాబాద్, నల్లగొండ, కరీంనగర్, తెలంగాణ ప్రాంతం నుండి కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ నుండి ఉభయ రాష్ట్రాల నుండి విచ్చేస్తున్న భక్తులందరికీ, స్వాములందరికీ హనుమాన్ దీక్ష అఖిల భారత హనుమాన్ దీక్ష పీఠాధిపక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ 3 రోజులు జరిగే కార్యక్రమంలో అత్యంత వైభవపేతంగా ఒక దిక్కున పూజలు, ఒక దిక్కున హోమాలు, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారి కృపకు కాగలరు. అదేవిధంగా పూజ్య స్వామీజీ ఆదేశానుసారం ఇక్కడ పాల్గొనే భక్తులు దీక్షను విరమింపజేయడానికి ఇచ్చేస్తున్న భక్తులకు అన్ని సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. 3 రోజులు స్వామివారి నేతృత్వంలో వారి ఆశీర్వాదంతో అన్నప్రసాదాన్ని కూడా 3 రోజులు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అన్ని దానముల కన్నా మిన్న అన్నదానం, పరమ పవిత్రమైన అన్నదానం ప్రతి సంవత్సరం వేలాది మంది, లక్షలాది మంది స్వాములు ఒక ఆంధ్ర నుండి కాకుండా వివిధ ప్రాంతాల నుండి విచ్చేస్తూ ఉన్నారు. మరి వారందరికీ మరొక్కసారి మీ ద్వారా, మీ ఛానల్స్ ద్వారా, పత్రికా విలేకరుల ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరూ హనుమాన్ దీక్షను ఆచరించండి, ఆత్మానందాన్ని పొందండి, స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. బచ్చు రమేష్, సిద్దిపేట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.